నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. సుభాష్ నగర్ 291వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ద్వారంపూడి నాగిరెడ్డి నియామకం. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్కు కాంగ్రెస్ నేతల మద్దతు. కుకట్పల్లి JNTU వద్ద విద్యార్థి సంఘాల ధర్నా. శ్రీ పోచమ్మ తల్లి సేవలో BRS LPVP ఎమ్మెల్యే KP వివేకానంద్. ABVP ఏర్పాటు చేసి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ABVP భారీ ర్యాలీ. కుకట్పల్లి ద్వారకా గ్రాండ్ రెస్టారెంట్ లో పిల్లల గుంపు. రైల్వే కోడూరులో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ 290వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన హనుమంతరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా సీనియర్ నాయకులకు ద్వారపూడి నాగిరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా కష్టపడిన ప్రతి కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని, వారి సేవలకు తగిన గుర్తింపు బాధ్యతలు తప్పకుండా లభిస్తాయని అన్నారు. అందుకు తన నియామకమే నిదర్శనమని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన తనకు నేడు డివిజన్ అధ్యక్షుడిగా అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది తన కృషికి దక్కిన ప్రతిఫలమని అన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్లో పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత ఆదరణ లభిస్తుందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదిస్తారని నాగిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అభిమానులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్పై మాజీ కార్పొరేటర్ G సురేష్ రెడ్డి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొన్నారు. కూన శ్రీశైలం గౌడ్ ప్రజాసేవలో విశేష కృషి చేసి నియోజకవర్గ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే చట్టబద్ధమైన అధికారుల ముందు సమర్పించాలని, దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బైరి భాస్కర్ గౌడ్, మోహన్ రావు, సాయినాథ్, నాగేశ్వరరావు, మల్లేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మొన్న 7వ తారీఖు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు ఈ గుల్లపల్లి నుండి మా శివారు ఇండస్ట్రీ వరకు రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆయన మంచి కార్యక్రమం చేపడితే మా మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు ఇష్టమున్న లోకల్ జ్ఞానమే మనిషిగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో 2009 శ్రీశైలం గౌడ్ గారు ఉన్నప్పుడే ఈ రోడ్డు వేయడం జరిగింది. మళ్ళీ ఆయన చొరవతోనే ఈ దూలపల్లి నుండి ఇండస్ట్రీ వరకు రోడ్ అవుతుంది. ఆయన చేసిన అభివృద్ధి చూడలేక ఓరవలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయం అన్నప్పుడు గెలుపుకోవటం సహజం. వ్యక్తిగతంగా విమర్శించిన పద్ధతి కాదు. ఇందిరాగాంధీ హస్బెండ్ వారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయారు. దీన్ని మీరు గమనించాలి. ఇంకోసారి BRS నాయకులు ఇష్టమని మాట్లాడితే వాళ్ళ రోడ్డులో కూడా తిరగనీయమని నేను హెచ్చరిస్తున్నాను. శ్రీశైలం గౌడ్ గారు వచ్చి రోడ్డు ఇనాగ్రేషన్ చేసిన కొబ్బరికాయ కొట్టిన సందర్భంలో
శ్రీ సురేష్ రెడ్డి గారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది బీఆర్ఎస్ నాయకులది. మరి ఈ రోడ్డు గత 15 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ ఉంది. మీరు వచ్చి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో మీరు చేసింది శూన్యము. ఇది ఎంతోమంది నడిచే దారి రహదారి. మీరు ఏమి అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేసిన వాళ్ళను నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా చేయడం ఇది పద్ధతి కాదు. శ్రీశైలం గౌడ్ అంటే అభివృద్ధితోటే ఆయన వచ్చిండు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దూలపల్లిలో కాకుండా మన నియోజకవర్గ స్థాయిలో ఎన్నో అభివృద్ధి చేసిరు. ఉదాహరణ చెప్పినట్టయితే కాంగ్రెస్ పార్టీ దూలపల్లిలో చేసేవి 120 గజాల ప్లాట్లు చేసిర్రు, 60 గజాలు 623 పట్టాలు చేసిర్రు. ఉన్న డెవలప్మెంట్ అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. మీరేం చేసిర్రు? మీరు అప్పుడు సీసీ రోడ్లు చేసిర్రు, ఉన్న బస్తీకి అన్ని డెవలప్మెంట్ చేసిర్రు. మీరు ఏదో నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇది ఏదున్నా గరీబోళ్ళ శ్రేయస్ గురించి శ్రీశైలం గౌడ్ పాటుపడుతుంది కాబట్టి దీన్ని సహకరించాలి. కానీ కొబ్బరికాయ కొట్టి కనీసం 15 రోజులు కాలే, ఈరోజు ఆల్రెడీ అధికారులు వచ్చి సర్వే కూడా చేస్తున్నారు. మీరు చూసుకోండి, ఇది చిన్న రోడ్ కాదు, నేషనల్ హైవేకు పెద్ద రోడ్, అటాచ్ రోడ్ అవుతుంది. మధ్యలో ఒక డివైడర్ వస్తుంది, లైట్లు వస్తున్నాయి, అన్ని విధాలా డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్కు సహకరించకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడము సురేష్ రెడ్డి గారు, మీకు ఇది పద్ధతి కాదు. ఇది శ్రీశైలం గౌడ్ దిక్కేని మీ రాజకీయ భవిష్యత్తు వచ్చింది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయమే. మా విలేజ్ వాళ్ళు కూడా అందరూ శ్రీశైలం గౌడ్ దిక్కేని అన్ని విధాల అన్ని వ్యాపారాలు చేస్తారు, అన్ని చేస్తారు. కాబట్టి వాళ్ళకు మాట్లాడడానికి వాళ్ళకు ఆస్కారం లేకుండా మిమ్మల్ని ముందు పెట్టి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది విలేజ్ వాళ్ళు మేము చేస్తున్నాం, న్యాయంగా చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఎంతమంది అంగవికలాంగులు అయ్యారు, ఇది మీరు తెలుసుకోండి. ఈ రోడ్డు డెవలప్మెంట్ మేము చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీరు చేయని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది మీరు అర్థం చేసుకోకుండా ఉత్తగా అవకచోకు చేస్తే ఖబర్దార్. ఈ సందర్భంగా మేము సురేష్ రెడ్డికి కానీ దూలపల్లి నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ మేము ఖబర్దార్. మేము కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసి చూపెడుతుంది. ఈ డెవలప్మెంట్ను మీరు అంగీకరించాలి. దమ్ముండు ధైర్యం ఉంటే మీరు చేసి చూపెట్టాలి. అంతేగాని నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు, వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దు. ఓడిపోయినంటే రాజకీయం ఉన్నోళ్ళు గెలుపోవటములు సహజం. ఇది మీరు ఇందిరాగాంధీ ఓడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మీరు దయచేసి అర్థం చేసుకొని అభివృద్ధికి సహకరించాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో శ్రీశైలం గౌడ్ పదవి ఉన్నా లేకున్నా ఆయన ప్రజల గురించి కష్టపడతారు. నిర్ణయం అనేది రేపు ఎలక్షన్లో చూస్తారు. ఇలాంటి ఆరోపణలు చేయడం పద్ధతి కాదు. ఈ రకంగా ఇట్లా విమర్శించడము న్యాయమైన డెవలప్మెంట్ చేయకపోతే విమర్శించుది, చేసేటోళ్ళని విమర్శించడం ఇది పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కుకట్పల్లి జేఎన్టీయు ప్రధాన గేటు ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. R22 బ్యాచ్ కు గ్రేస్ మార్కులు 0.50% పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రేస్ మార్కులపై యాజమాన్యం వెంటనే నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశారు. 1-2 మార్కుల తేడాతో విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని ఆవేదన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న గ్రేస్ మార్కుల అంశాన్ని తక్షణమే పరిష్కరించాలని విద్యార్థుల ఆందోళనతో జేఎన్టీయు వద్ద కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు బందోబస్తు మధ్య విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. గ్రేస్ మార్కుల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని జేఎన్టీయు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. Justice! Justice!
చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ బయటికి రావాలా లోపలికి వస్తావా బయటికి రావాలా లోపలికి రావాలి రావాలి బీసీ రావాలి చెప్పాలి చెప్పాలి సమాధానం అందరికీ నమస్కారం. నా పేరు స్టూడెంట్స్. ఇక్కడ మేము అందరము R22 రెగ్యులేషన్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మేము నార్మల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎవరికి హామీ చేయగలుగుతారేమో. మేము ప్రొటెస్టింగ్ మాకు 9 మార్కులు ఇచ్చారు, మాకు 30 మార్కులు రావాలని ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరిని ఏమి ఇబ్బంది పెడతలేము. యాజ్ ఎ స్టూడెంట్స్ రైట్ మేము చేస్తున్నాము. పోలీసులు మమ్మల్ని ఎలా కొట్టేస్తున్నారు ఈజ్ నాట్ ఎ ప్రాపర్ వే. వాళ్ళ దగ్గర వారెంట్ లేదు, ఏం లేదు. మమ్మల్ని ఎందుకు ఎలా కొట్టేస్తున్నారు, కొడతా అంటున్నారు మమ్మల్ని అట్లా. సో మాకు 30 మార్క్స్ కావాలా, బై ఈవినింగ్ మాకు కావాలా. ఇట్స్ సబ్జెక్ట్ ఎక్సెప్షన్. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ సంజయ్పురి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ దేవాలయంలో నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి ఉన్న చోట పోచమ్మ తల్లి కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని, అమ్మవారి కృపా కటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ రేగురి ప్రవీణ్ గుప్తా, అధ్యక్షుడు గుంటుక శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నైనొల్ల లక్ష్మణ్, కోశాధికారి పున్నా వెంకటేష్, కోల్గేట్ కోశాధికారి వడల్పు రాము, ఆలయ నిర్వహణ కార్యదర్శి సహా మాతూరి వాసు, పుల్లరి రాజు, బరిగే గణేష్, సలహా బృందం అధ్యక్షులు అరుణ్ రెడ్డి, ఎండి షౌకత్ పాషా, మాజీ అధ్యక్షులు అప్పల శ్రీనివాసరావు, ముప్పాల వెంకటేశ్వర్లు, వేముల టైలర్ రాములు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు నేమూరి సాయి కిరణ్, మాదాసు రాజు, కోపూరి కృపాకర్, అరవింద్, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, పాపిరెడ్డి, గిరి, బస్వేశ్వర్, జయకృష్ణ, సన్నీ, స్టార్లిన్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఏర్పాటు చేసి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుకట్పల్లి కేపీహెచ్బీలో జాతీయ విద్యార్థి దినోత్సవం పేరిట ఏబీవీపీ నేతలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ యూనివర్సిటీలో 5 మంది కార్యకర్తలతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఎంతో మంది విద్యార్థులతో కలిసి ముందుకు సాగుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏబీవీపీ సైతం పాల్గొని నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ముందుకు సాగితే రాష్ట్రం ఏర్పడినాక విద్యార్థులకు అన్యాయమే జరుగుతుందని, ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడడమే కాకుండా చదువు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని తప్పిపట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొకపోతే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నమస్కారం. నా పేరు శ్రీనాథ్, ఏబీవీపీ. ఈరోజు ఏబీవీపీ 78వ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు ఘనంగా కేబీహెచ్బీలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జూలై 9, 1949 కేవలం ఢిల్లీ యూనివర్సిటీలో 5 మంది కార్యకర్తలతో ప్రారంభమైంది. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని తెలుసు మిత్రులారా. ఈరోజు మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్రభుత్వము నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణ సాధించుకుంటే ఈరోజు విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. కావున దానికి నిరసనగా కేపీహెచ్బీ ప్రాంతంలో కేపీహెచ్బీ నగరంలో ప్రతి ఒక్క విద్యార్థులు కదిలి తమ బాధలను వ్యక్తం చేసుకొని ప్రభుత్వానికి చేరే విధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కొట్టాడాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కుకట్పల్లిలోని శ్రీ ద్వారకా గ్రాండ్ రెస్టారెంట్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేపట్టగా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా ఉండడం, కిచెన్ పరిసర ప్రాంతాలలో ఈగలతో పాటు పిల్లుల గుంపు కనిపించడంతో హోటల్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కంటికి కట్టినట్టుగా కనిపించింది. అంతేకాకుండా రెస్టారెంట్ FSSAI గడువు ముగిసి చాలా రోజులైనట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ తీవ్రమైన ఉల్లంఘనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిచెన్ పరిసర ప్రాంతాలు పూర్తిగా శుభ్రం చేసేంత వరకు తక్షణమే రెస్టారెంట్ను మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, మెను అమలు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం సమీపంలోని సంక్షేమ వెల్ఫేర్ హాస్టల్ను సందర్శించి అక్కడి వసతి, భోజన సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించారు. హాస్టల్లోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలను కూడా తనిఖీ చేసి అక్కడ అందుతున్న సేవలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ నాణ్యమైన ఆహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తరహా ఆకస్మిక తనిఖీల ద్వారా ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి నేను ఈరోజు నిన్నటి దినాన ఈరోజు బాలాజీ మన తిరుపతి డిస్టిక్లో పర్యటిస్తూ ఉన్నాం. నిన్నంతా శ్రీకాళహస్తి అలాగే సత్యవేడు దగ్గర అంతా చేసి తిరుపతి టౌన్లో రాత్రి కొన్ని చేశాము. ఇప్పుడు ఈరోజు రైల్వే కోడూరుకు సంబంధించి కొన్ని రేషన్ షాప్స్, అంగన్వాడీలు, అలాగే మిడ్ డే మీల్స్, కొన్ని వెల్ఫేర్ హాస్టల్స్, అంటే వాళ్ళ పిల్లలు స్కూళ్ళల్లో ఉంటారు, ఈ టైంలో దొరకరు వాళ్ళు, డే టైంలో వాళ్ళని ఇక్కడ సపరేట్గా పిలిచి బీసీ, ఎస్సీ హాస్టల్ పిల్లలతో మాట్లాడాము. కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేశాము. ముఖ్యంగా ఈ రేషన్ షాప్స్ అయితే చాలా నాకు సంతోషంగా ఉంది. అసలు ఏ ఊర్లో కూడా నేను ఇంత సాటిస్ఫై కాలే వాస్తవంగా. ఎందుకంటే ఒక 2 రేషన్ షాప్స్ వాళ్ళు తీసుకెళ్లారు మా అధికారులు. ఆడంతా బ్రహ్మాండంగా ఉంది. వైశా స్ట్రీట్లో మా పాత మారుతి నగర్ ఏదో అది, అక్కడ చూసాం. తర్వాత మేము స్వయంగా మనిషిని పంపించి ఒక రేషన్ షాప్ వెతికించుకొని మేము పోయాం డైరెక్ట్గా. అధికారులు మా వెనకమండి వస్తారన్నమాట. అప్పుడు మేము పోయి చూసాం. ఆడ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకు అతను 44 రాశాడు, యాక్చువల్లీ 43 రాయాల్సింది. అట్లా అతను మేము 44 అయితే కన్నా అది ఓబులాపురం అంటే షాపు. ఆడ 60 కేజీలు 60 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి. అది మేము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము, ఏంది ఇది ఎంత అంటే మళ్ళీ CSDT వచ్చి లేదు సార్ వీళ్ళు తప్పు రాసుకున్నారు, ఆ ఫ్లెక్సీ ప్రింటింగ్ అందరూ ఒకటే చేయడం వల్ల ఆ విధంగా వచ్చిందని చెప్పారు. చూస్తే ఆ తర్వాత చూస్తే అంతా క్లియర్ అయింది. చాలా సంతోషం అనిపించింది నాకు. మిడ్ డే మీల్స్ అంతా స్కూళ్ళలో చాలా బాగుంది. దాదాపు 3-4 అంగన్వాడీ స్కూళ్ళు చూసాం, అన్నీ పర్ఫెక్ట్గా వెళ్తా ఉన్నాయి. స్టాక్ కూడా చెక్ చేస్తాం మేము ప్రతి దగ్గర. స్కూల్స్లో ఏంది, అంగన్వాడీస్లో అయితేనేంటి, రేషన్ షాప్లో అయితేనేంటి, అన్నిట్లో స్టాక్ చెక్ చేస్తాం. అంతా అది ఒక వర్షన్ అండి. పిల్లలతో మాట్లాడతారు ఒకరు పోయి ఎట్లెట్లున్నాయి, ఏంది పరిస్థితి అని. ఇట్లా ఓవరాల్గా మేము డిసిషన్ తీసుకుంటాం లాస్ట్కి. ఇట్లా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ రైల్వే కోడూర్. సంతోషంగా ఉంది. కొంచెము ఈ స్టేజ్ 2 ఇప్పుడు హమాలీలు రేషన్ బియ్యం దించుతారండి. హమాలీలు ఆ గోడౌన్ హమాలీలు కాకుండా స్టేజ్ 2లో ప్రైవేట్ హమాలీలు పోతా ఉన్నారు.
వాళ్ళు ఒక లోడుకు ఒక 200-300 కేజీలు తీస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా దాని మీద హమాలీలతో కూడా మాట్లాడాము. ఆ హమాలీలు దొరకలేదు మాకు, వాళ్ళు బయట వాళ్ళు. అక్కడ గోడౌన్ కూడా ఎమ్మెల్యేస్ పాయింట్ కూడా పోయి చూసాం. హమాలీలతో మాట్లాడితే వాళ్ళు నిజమే సార్ అన్నట్టు చెప్పారు. దాని మీద కూడా ఏ విధంగా దాని మీద చేసుకోవాలా అని రేషన్ షాప్ డీలర్లను కూడా మీరు వెళ్ళండి, వేసి బయోమెట్రిక్ వేసి ఆ లారీ అమ్మడి మీరే రండి అన్నట్టుగా కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చాము. మేము కూడా కొన్ని దాని మీద ఎట్లా చేయాలనేది కొంచెం ఆలోచిస్తాం. టోటల్గా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక అవినీతిని అరికట్టడానికి, లంచాలను అరికట్టడానికి. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తాను మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరేది లేదని ఆమె స్పష్టం చేశారు. తాను తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తానంటూ కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటనక్క, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంటనక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు. ఇవాళ అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నా నేను చాలా స్పష్టంగా. వీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వారి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలకు వెళ్ళి తీసేసి అవినీతి గురించి మాట్లాడినందుకు. నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. సంవత్సరన్నర కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరైనా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడు ఎవడన్నా వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారని నేను అడుగుతాడు ఇంగ్లీష్లో. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడను కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరూ జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్తో జతగడతాడు, అయితే బీజేపీతో జతగడతారు. ఏముంటుంది నీతి నియతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి లైన్ ఉండదా? ఏంటది డైరెక్షన్లెస్గా పోయి అక్కడ డ్రామా. ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయనను పరామర్శించిండట. ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతారు? ఇవాళ అడుగుతా ఉన్నా నేను, 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్, సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ.
ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న ఈడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులం, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి. మా కాళ్ళల్లో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయాల నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నానే. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పను. రాజకీయంగా డెఫినెట్గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ఇలా పొద్దున్నే ఫీనిక్స్ ట్వీట్ చేసిన నేను 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తుంది. ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది? ఎక్కడోడు వాడు? తెలంగాణోడా, ఆంధ్రోడా? ఎందుకని పంచిపెడతారు మీరు? ఇప్పుడు దాన్ని, అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు వచ్చి డోర్లు తెరిచిరు ఇవాళ అవినీతికి. 33 లక్షల టన్నుల కలప అండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కొట్టచ్చా? 33 లక్షల కలప హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీ చూస్తూనే ఉండండి.